హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఎలా చదువుతున్నారు అందరూ? చదువుతున్నారా? నేనైతే చదవాలని స్ట్రాంగ్‌గా అనుకుంటున్నా. బట్ సిట్యుయేషన్స్ అనేవి సపోర్ట్ చేయట్లే. అయినా కూడా ఎంతో కొంత చదవాలి కదా! ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాబట్టి ఇంకా కంప్లీట్ చేయాలనేసి ఈరోజు ప్రీవియస్ పేపర్స్ చూసా నేను. ప్రీవియస్ పేపర్‌లో వచ్చేసి కొంచెం మెయిన్ క్వెషన్స్ చూసి అందులో ఉన్న టాపిక్స్ అన్నీ రివైజ్ చేయాలనుకుంటున్నా. సో, ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్ మనకి గ్రూప్ 1లో క్వెషన్స్ చూసి ఆ టాపిక్స్ టోటల్‌గా రివైజ్ చేయాలని ఈరోజు అనుకుంటున్నా. మనం ప్రీవియస్ క్వెషన్స్ చూస్తూ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి క్వెషన్ ఎలా వస్తుంది ఒకటి తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి మనం మళ్ళీ రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈరోజు వచ్చేసి నేను ఎకానమీలో ప్రీవియస్ క్వెషన్స్ చూసా. సో, అందులో వచ్చేసి మనకి మెయిన్‌గా క్వెషన్స్ పావర్టీ మీద చూసా. ఫస్ట్ మనం ఈజీ టాపిక్స్‌తో రివైజ్ చేస్తే ఏది స్టార్ట్ చేసినా ఈజీ టు హార్డ్ వెళ్ళాలి. తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసే పార్ట్ మనం ఎక్కువ రివైజ్ చేయాలి. మనకి ఎకానమీలో కొన్ని ఉంటాయి. తక్కువ చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అలాంటి టాపిక్స్‌ని ఫస్ట్ రివైజ్ చేయాలి. సో, లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసా. సో, అందులో ఉన్న క్వెషన్స్‌ని ఈరోజు ఎలాగైనా రివైజ్ చేయాలి టోటల్‌గా. అంటే 360 డిగ్రీస్‌లో వాటిని కంప్లీట్ చేయాలి అనేసి ఏదో ఒక టైంలో అయినా కంప్లీట్ చేయాలి సీరియస్‌గా అని డిసైడ్ అయ్యా. సో, అందులో వచ్చేసి నేను ఈరోజు పావర్టీ గురించి చూడాలి. అందులో మన పావర్టీలో వచ్చిన కమిటీలు, పావర్టీని అంచనా వేయు పద్ధతుల గురించి, పావర్టీ రకాల గురించి ఇలా ఈ టాపిక్స్ రివైజ్ చేయాలి. అండ్ మనకి ఇంపార్టెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో, ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చూడాలి. తర్వాత మనకి అగ్రికల్చర్ టాపిక్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, అక్కడ మనకి ఆహార భద్రత టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ గురించి ఈరోజు చూడాలనుకుంటున్నా. తర్వాత ఒక స్కీమ్ వచ్చేసి ఎంజీ నరేగా. ఇది మనకి ఓల్డ్ స్కీమ్ అయినా కూడా ఇంపార్టెంట్ స్కీమ్ కాబట్టి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ ఇయర్ మనకి బడ్జెట్లో అలొకేషన్స్ ఎలా ఉన్నాయి దీని మీద అనేసి దీని గురించి ఈరోజు టోటల్గా చదవాలనుకుంటున్నా. అండ్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ కూడా చూడాలనుకుంటా. అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ అందులో ఉన్నవి, అన్ఎంప్లాయ్మెంట్ని, ఆరెంజ్ కర్వ్ గురించి, మనకి అసమానతల గురించి, తర్వాత మనం పీరియాడిక్ లేబర్ సర్వే గురించి రిపోర్ట్ టోటల్ డీటెయిల్స్ ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఇంకా వచ్చేసి సెప్టెంబర్ మనకి దగ్గరలో ఎగ్జామ్ గ్రూప్ 3 ఉంది కదా. సో, కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈరోజు వచ్చేసి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూడాలనుకున్నా. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అయితే నేను షైన్ ఇండియా అనే చూస్తా. సో, సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఈరోజు చూడాలనుకుంటున్నా. ఇవన్నీ ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలనేసే స్టార్ట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనం మెయిన్గా ఫస్ట్ ఇవి 2 అయిపోయాక చాలా క్వశ్చన్స్ చూసా. ఆ క్వశ్చన్స్ని బట్టే నేను నా ప్రిపరేషన్ని రివైజ్ చేయాలని ఇంకా డిసైడ్ అయ్యా. ఎందుకంటే చాలా టాపిక్స్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. బట్ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మనం ఆన్సర్ చేస్తున్నామా లేదా అని సెట్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ని చూసి అక్కడ మనం ఆన్సర్ చేసినా చేయకపోయినా ఆ టాపిక్ని మళ్ళీ మనం రివైజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుందని నేను ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జామ్స్ రాసా కదా, అందులో ప్రీవియస్వి చూస్తూ లేదా ప్రాక్టీస్ బిట్స్ చూస్తూ ఆ ఏరియా మనకి రివైజ్ చేయడం వల్ల ఆ ఏరియా మెయిన్గా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఏరియాస్ చూస్తూ ఇక మెయిన్ ఇంపార్టెంట్ థీమ్స్ వైజ్, చాప్టర్ వైజ్ ఆల్రెడీ చదివేసి ఉన్నాం కదా. సో, థీమ్స్ వైజ్ డివైడ్ చేసుకొని మెయిన్గా చదవాలని డిసైడ్ అయ్యా. సో, ఈరోజు ఎలాగైనా ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి. ఎకానమీ మనకి మేజర్గా ఎకానమీని మెయిన్ కాబట్టి ఎకానమీ ఫస్ట్ కంప్లీట్ చేసి అయ్యా. ఎకానమీతో పాటు ఇంకా వేరే ఏదైనా యాడ్ చేస్తా, కానీ ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ మనకు తెలిసిన టాపిక్సే కాబట్టి కొంచెం ఇవి ఫస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ 5 years ప్లాన్స్ అవి అలా చూసేసి తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా. ఇలా థీమ్స్ వైజ్ ప్రతి సబ్జెక్ట్ని థీమ్స్ వైజ్ డివైడ్ చేసుకొని రివైజ్ చేయాలని డిసైడ్ అయ్యా. చదువుతూ వెళ్ళిపోతున్నాం కానీ ఎంతవరకు వచ్చింది, మనకి ఎంతవరకు గుర్తుంది అనేదే మనకి క్లారిటీ ఉండట్లే, నాకైతే ఉండట్లే. సో, ఇంకా క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి టోటల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తూ, ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తూ థీమ్స్ వైజ్ డివైడ్ చేసుకొని చదవాలని డిసైడ్ అయ్యా.